ఓం శాంతి. ఈరోజు అలాంటి సమయం నడుస్తూ ఉంది. బాబా యొక్క మహావాక్యాలు మనకి గుర్తొస్తూ ఉన్నాయి. ఒక స్థానంలో కూర్చొని రకరకాల సేవల యొక్క స్థానాల్లో సేవలు చేయడం కోసము బాబా అయితే ప్రేరణ ఇచ్చారు. ఆ మహావాక్యాలను మనము వింటుంటే అప్పుడు వింటున్నప్పుడు అనిపించేది ఒక్క స్థానంలో కూర్చొని మొత్తం విశ్వం యొక్క సేవ ఎలా చేయొచ్చు అని. కానీ ఇప్పుడు నడుస్తున్న సమయము బాబా చెప్పిన మహావాక్యాల యొక్క ప్రాక్టికల్ అనుభవం చేయిస్తూ ఉంది. ఒక్క స్థానంలో కూర్చొని భిన్న భిన్న స్థానాల యొక్క సేవను బాబా పిల్లలందరూ కూడా ఎంత తీవ్రతగా చేస్తూ ఉన్నారు. బాబా అయితే ఏదైతే మహావాక్యాలు ఉచ్చరించారో ఆ యొక్క సమయానికి ఇవి ఏ విధంగా సమయానికి సాకారం అవుతున్నాయో చూడండి. ఏవైతే విషయాలు మనం విన్నామో ఆ యొక్క విషయాలను ఇప్పుడు మనం యొక్క కళ్ళ ద్వారా సమ్ముఖంలో చూస్తూ ఉన్నాము. కుల్దీప్ అక్కయ్య గారు చెప్పారు, మా అమ్మ యొక్క విషయంలో నేను కూడా కొంచెం నా వైపు నుంచి తయారు చేసుకున్న విషయాలు ఏంటి అంటే సమర్పణ బుద్ధికి సంబంధించిన విషయాలు. విశేషత ఇదే ఉన్నది. యజ్ఞంలోకి వచ్చినప్పుడు బాబాను మమ్మ ఎప్పటి నుంచి అయితే గుర్తించేశారో అప్పటి నుంచి మమ్మ సమర్పిత బుద్ధి అయ్యి నడిచారు. కాబట్టి మమ్మ చిన్న వయసులో నుంచే బాబా యొక్క హృదయం యొక్క సింహాసనాన్ని అధిష్ఠించారు. యజ్ఞ నివాసి ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా పెద్ద ఇంటికి సంబంధించిన వాళ్ళు, పెద్ద వయసు కలిగి ఉన్నవారు వాళ్ళంతా. కానీ వాళ్ళందరి హృదయంలో కూడా తల్లి యొక్క స్థానాన్ని సంపాదించేశారు. మరి ఇది ఎప్పుడు పాసిబుల్ అవుతుంది? ఎన్నో గుణాలు, విశేషతలు చిన్న వయసులో కలిగి ఉన్నప్పుడు మా అమ్మ యొక్క జీవితంలో కలిసి ఉన్న కారణంగా, వాటన్నిటితో నిండుగా ఉన్న కారణంగా జరిగింది ఇదంతా. ఇంకా బాబా మీద వారికి బాగా నిశ్చయము, హాంజీ యొక్క పాత్ర అంటేనే సమర్పణ భావం కదా. నాకు ఆ పాట గుర్తొస్తుంది. ఏదైతే మురళీ కంటే ముందు కూడా మనం చాలాసార్లు ప్లే చేస్తూ ఉంటాము. ఎవరైతే ఈశ్వరుడి యొక్క మార్గంలో సమర్పణ అయి ఉన్నారో వారికి ఈశ్వరుడు కూడా సమర్పణ అయిపోతారు వారి యొక్క మార్గంలో. అంటే ఏ ఆత్మ అయితే ఈశ్వరుని ప్రతి సమర్పిత భావం కలిగి ఉంటారో పిల్లలు తండ్రి పైన బలిహారం అవుతున్నారు. కాబట్టి తండ్రి కూడా పిల్లల పైన బలిహారం అవుతారు. బలిహారం అవ్వడం అంటేనే సమర్పణ అవ్వడం. కానీ జీవితంలో చూసుకున్నట్లయితే తనువుతో సమర్పణ అవ్వడం, దాని యొక్క అనుభవం ఏముంది అంటే అది ఈజీ అనిపిస్తుంది. తనువుతో సమర్పణ అవ్వడం అయితే ఈజీ అనిపిస్తుంది. చలో మన జీవితాన్ని బాబా యొక్క కార్యంలో పెడదాము అని. కానీ ధనంని పెట్టాలి అంటే అది కూడా ఈజీ కూడా అనిపిస్తుంది. పర్వాలేదు, మన దగ్గర ఉంది ధనము, యథాశక్తిగా ప్రతి ఒక్క ఆత్మ బాబా యొక్క కార్యంలో తమ ధనాన్ని కూడా పెడుతూ ఉంటారు. అది కూడా ఈజీయే. కానీ బుద్ధిని సమర్పితం చేయడం అంటే మనసు యొక్క సమర్పణ, బుద్ధి యొక్క సమర్పణ అంటే ఇది కొంచెం కష్టతరము. మీరు, నేను అందరూ కూడా అనుభవం చేసిన విషయమే. తనువు, మనసు, తనువు ధనంని వేల మంది పిల్లలు, లక్షల మంది పిల్లలు బాబా దగ్గర పెట్టారు. మనందరికి అనుభవం ఉంది. కానీ మనసును కూడా పెట్టారు. కానీ పర్సంటేజ్ చూసినట్లయితే తనువుది, ధనంది ఎక్కువ ఉంది. మనసు యొక్క సమర్పణ ఎంత పర్సంటేజ్ ఉందో చూసుకోవాలి. మనం చూస్తుంటాం కదా, ఆత్మ ఉంది అంటే మనసు, బుద్ధి సంస్కార సహితంగా ఉంది.
ఒక చైతన్య శక్తి ఆత్మ. उसमें भी अपने దాంట్లో కూడా चित्र में మన యొక్క आत्मा ने చిత్రంలో दिखाया ఆత్మ है కోసం చూపించారు కదా, कि तन, తనువు, मन మన్, और संस्कार, उसके సంస్కారాలు. बीच बुद्धि को दिखाया है। మనసు, బుద్ధి, సంస్కారాల్లో మనసు సంస్కారాల మధ్యలో బుద్ధిని చూపించారు. चलने वाले संकल्पों ఎందుకంటే से भी బుద్ధి మనసులో జరిగేటువంటి సంకల్పాలతో ప్రభావితమవుతూ ఉంటుంది. बुद्धि बीच में బుద్ధి మధ్యలో ఉన్నది, तरफ మరొక వైపు సంస్కారాలు కూడా ఉన్నాయి. संस्कारों से भी बुद्धि प्रभावित, సంస్కారాల అనుసారంగా కూడా బుద్ధి ప్రభావితం అవుతూ ఉంటుంది. संकल्पों के आधार से మనసులో నడిచేటువంటి ఆలోచనల ఆధారంగా బుద్ధి నిర్ణయం తీసుకుంటుంది. बार संस्कारों के కొన్నిసార్లు సంస్కారాలకి వశీభూతమై सत्य को समझ, బుద్ధి సత్యాన్ని అర్థం చేసుకుంటుంది. संस्कारों का प्रेशर కానీ సంస్కారాల యొక్క ప్రెషర్ వశమైపోయి भी उससे బుద్ధి దాంతో ప్రభావితమై కూడా నిర్ణయం తీసుకుంటూ ఉంటుంది. तो हमारी मन కాబట్టి మన యొక్క మనస్సు మరియు బుద్ధి యొక్క సమర్పణ ఎంత ఉన్నది, हमें ఇది మనము చూసుకోవాల్సిన విషయము. समर्पण ఇప్పుడు సమర్పణ బుద్ధి యొక్క ఆధారం ఏమిటి? कैसे हमारे मन ఏ విధంగా మనసు బుద్ధిని బాబా వైపు సమర్పితమవ్వగలదు, ఎలాగైతే మమ్మదయ్యిందో. तो मैं 5 बातें 5 విషయాలను నేను మీ ముందు ఉంచుతాను. कि मम्मा ने भी మమ్మ కూడా बाबा के ఎప్పుడు पास अपना బాబా యొక్క सब कुछ సర్వస్వాన్ని సమర్పణం చేశారో, सबसे पहले ముందు అన్నిటికంటే ముందు ప్రేమ, స్నేహము, समर्पण भाव को ले आता है। అదే సమర్పణ భావాన్ని తీసుకురాగలదు. ఎక్కడైతే ప్రేమ లేదో हाँ, अर्पण करना అక్కడ అర్పణ చేయడం ఏదైనా అంటే కనుక కష్టమే. हम साधारण अपने మన సాధారణ జీవితంలో కూడా చూసుకున్నట్లయితే माँ को తల్లికి अपने बच्चों से स्नेह होता है, తన యొక్క పిల్లలపైన స్నేహం ఉంటుంది. ये बच्चे కాబట్టి పిల్లల కోసము ఏదైనా చేయాల్సి వచ్చినా, ఎంత చేయాల్సి వచ్చినా, कुछ भी हो ఏది ఏమైనా కానీ उसके लिए చేయాల్సి వస్తే దానికోసము చాలా సంతోషంగా ప్రిపేర్ అవుతారు. समर्पण भाव है बच्चे సమర్పణ భావం ఉంది తల్లికి పిల్లల మీద. ఎందుకని? जैसे स्नेह है, ఎందుకంటే పిల్లలంటే స్నేహము. ఈ స్నేహమే समर्पण करा, సమర్పణ చేయిస్తుంది. चाहे रात दिन जागना రాత్రి పగలు మేల్కోవాల్సి వచ్చినా, ఆకలి దప్పికలైనా, ఇంకేమైనా కాయినా पड़े में वो స్నేహంలో ఆ యొక్క శక్తి ఉంటుంది. कि जो समर ఏదైతే సమర్పితమైపోయి माँ भी తల్లి కూడా की से। ఒక బిడ్డ యొక్క సేవలో ఉంటారు. दूसरी बात రెండో విషయము देखें, స్నేహంది చూసినట్లయితే मैरिज కన్య ఎప్పుడైతే వివాహం చేసుకుంటుందో जन्म कहाँ लिया, పుట్టుక ఎక్కడో ला ली, పాలన తీసుకొని और संस्कारों का సంస్కారాల యొక్క అలంకారం చేసేసుకొని समूह के बीच में वो ఆ యొక్క సంబంధాల మధ్యలో ఉంటూ కూడా ఎప్పుడైతే प्रवेश करती है, వివాహం అవుతుందో उनका स्नेह వారి యొక్క స్నేహము जुट जाता పతితో జోడించబడుతుంది. तो अपने आप में అప్పుడు ఆ యొక్క కన్య తనలో తను उसमें आ जाती है। త్యాగం యొక్క శక్తి కలిగి ఉంటుంది. అది పుట్టుకొచ్చేస్తుంది. జన్మదాతాన్ని వదిలేయాలి, ఆ యొక్క స్థానాన్ని వదిలేయాలి, वो छोड़ना ఆ యొక్క పాలన వదిలేయాలి, के रस्म रिवाज తన యొక్క ఇంటి యొక్క పద్ధతులు విధానాలన్నింటినీ త్యాగం చేయడం కోసం శక్తి వస్తుంది. ఎందుకంటే है कि ఎందుకంటే ఆమె అనుకుంటుంది, ఇంకా ఇప్పుడు నా యొక్క ఈ జీవితంలో ఏదైతే జరిగేది ఉందో అంతా కూడా నా పతితోనే. वहाँ की అక్కడ యొక్క सारी रस्म పతి యొక్క ఇంటి యొక్క ఆచార వ్యవహారాలు అన్నిటినీ కూడా అడాప్ట్ చేసుకుంటుంది. संबंधों के बीच में రకరకాల సంబంధాల మధ్యలో బతుకుతూ ఉంటుంది. చాలా సంతోషంగా జీవిస్తుంది. ఎందుకంటే స్నేహం ఉంది. ये आता है స్నేహము ఆ యొక్క శక్తిని తీసుకొస్తుంది. అదేవిధంగా जीवन को మీరా యొక్క జీవితాన్ని మనం చూసినట్లయితే कि उनको भी श्री कृष्ण ఆమె కూడా కృష్ణుడి పైన చాలా ప్రేమ కలిగి ఉండేవారు. इसीलिए కాబట్టి लोक लाज कुल की కుల మర్యాదలు, లోకలాజ్ అవన్నిటినీ కూడా వదిలేయడము ఆమెకి చాలా సులువయ్యింది. difficult नहीं लगा। కష్టం అనిపించలేదు. हम अपने ज्ञान में भी देख మన జ్ఞానంలో కూడా మనం చూసుకున్నట్లయితే మమ్మ కూడా, दादियों ने మన యొక్క దాదీలు, वो भी बाबा से వారందరూ కూడా బాబా యొక్క స్నేహం మీదనే लाज లోకలాజ్, కుల మర్యాదలు, పట్టింపులన్నీ వదిలేశారు. छोड़ा, ఇల్లు వదిలేశారు, సంబంధాలు వదిలేశారు. करके ఇంకా పరుగున వచ్చేసి బాబా దగ్గర ఉండిపోయారు. स्नेह की ही शक्ति ఇది స్నేహం యొక్క శక్తే కదా. का भी वो त्याग మీరా యొక్క ఆ త్యాగం కూడా స్నేహం కారణంగానే కదా.
मेरा तो एक गिरधर నాకైతే ఒక్క గిరిధర్ గోపాల్ తప్ప మరొకరు లేరు. हम सब बाबा మనందరం బాబా యొక్క పిల్లలము. बाबा के प्रति బాబా యొక్క స్నేహం ఉన్న కారణంగా ఏమంటాం, నాకైతే ఒక్క శివబాబా తప్ప మరెవరూ లేరు. तो ये కాబట్టి ఈ యొక్క స్నేహం అన్నదే पण भाव సమర్పణ భావం మనసు లోపల తీసుకొస్తుంది. देखते हैं श्री कृष्ण చూస్తూ ఉంటే కృష్ణుడి కోసం కూడా చెప్తారు కదా, बचपन उनका బాల్యంలో చూపిస్తారు కదా, వారి బాల్యం కోసం చాలా చంచలంగా ఉండేవారు అని. కృష్ణుని ఎవరు పట్టుకోలేకపోయేటువంటి వారు, కంట్రోల్ చేసేవారు కాదు. కానీ చెప్తారు కదా, स्नेह में తల్లి యొక్క స్నేహంలో మాత్రము జశోద మా యొక్క ప్రేమలో కృష్ణుడు బంధించబడేవారు. शिव बाबा ఇక్కడ కూడా శివబాబా చెప్తారు, कि ये बच्चों का स्नेह పిల్లల యొక్క స్నేహమే उसके बंधन में వారి యొక్క బంధనంలో బాబా బంధించబడి ఉంటారు. और कई बार చాలాసార్లు ने बाबा का మనం కూడా అవ్యక్త బాబ్దాద యొక్క ఆహ్వానం చేశాము. भले सीजन नहीं होते సీజన్ లేకుండే लेकिन बच्चों కానీ పిల్లలందరూ కలిసేసి బాబాను పిలిచేవారు, ఆహ్వానం చేసేవారు. बाबा की पधरामणी బాబా యొక్క పదార్మణి అయ్యేది. और बाबा कहते బాబా చెప్పేవారు, నేను పిల్లల యొక్క స్నేహం యొక్క బంధనంలో బంధించబడి के सम्मुख हो పిల్లల యొక్క సమ్ముఖంలోకి వచ్చాను అని. అంటే స్నేహము स्वयं भगवान को స్వయం భగవంతునికి కూడా భక్తుల దగ్గరికి बच्चों के आगे తండ్రి పిల్లల ఎదురుగా సమర్పితమైపోతారు. तो ये प्रेम का కాబట్టి ఈ ప్రేమ అనండి, స్నేహం అనండి, समर्पण बुद्धि बता సమర్పణ బుద్ధిగా చేస్తుంది. दूसरी बात है రెండో విషయము నిశ్చయము. जहाँ विश्वास ఎక్కడైతే విశ్వాసం ఉంటుందో, శ్రద్ధ ఉంటుందో, ना है భావన ఉంటుందో, वहाँ అక్కడ कुछ भी अर्पित करना ఏదైనా అర్పితం చేయడము आसान होता है సులువుగా ఉంటుంది. कई भक्त देखो చాలా మంది భక్తులు చూడండి, మందిరాలలో गोल्ड ఎంతగా में रखते हैं బంగారాన్ని మందిరంలో సమర్పితం చేస్తారు. లక్షల కోట్ల రూపాయల ధనాన్ని ఆలయంలో సమర్పణ చేస్తారు. ఎందుకని? को श्रद्धा ఎక్కడ ఎవరికైతే శ్రద్ధ ఉంటుందో, का भाव ఎక్కడైతే భావన ఉంటుందో दे అక్కడ ये मुश्किल దానం చేయడం అనేది కష్టం అనిపించదు. ఎందుకంటే నిశ్చయం ఉన్నది, విశ్వాసం ఉన్నది. इसी तरह से ఇదే విధంగా हम बच्चों को పిల్లలైన మనం కూడా बाबा के प्रति బాబా యొక్క ప్రతి ఎంత నిశ్చయం ఉన్నది. जैसे मैं एक अपने ఎలాగైతే నేను నా యొక్క జీవితం యొక్క అనుభవాన్ని వినిపిస్తాను. बचपन से బాల్యకాలం నుంచి కూడా గాయత్రి మంత్రం చేసేవారం. ही हमारा గాయత్రియే మా యొక్క సర్వస్వంగా ఉండేవారు. ఆ యొక్క మాన్యత తీసుకొని బాల్యదశ నుంచి ముందుకొచ్చాము. प्रीत हो गई గాయత్రితో మనసులో చాలా ప్రేమ పెరిగింది. ఆ యొక్క గాయత్రి మంత్రం లేకుండా ఏమీ బాగా అనిపించేది కాదు. ऐसा नहीं बीतता ఒక్కరోజు కూడా ఇలాగ గడిచేది కాదు గాయత్రి మంత్రం చేయకుండా ఉండే విధంగా. కానీ ఎప్పుడైతే నేను జ్ఞానంలోకి వచ్చానో ఇక్కడైతే మెడిటేషన్ చేయాల్సి ఉంటుంది. మనందరికైతే తెలుసు, భక్తిని వదిలాల్సి ఉంటుంది. మాల జపించకూడదు, మంత్రం జపించకూడదు. జ్ఞానం అయితే ఇదే కదా చెప్తుంది. ये करते आए మరి బాల్యదశ నుంచి ఇవన్నీ చేసుకుంటూ వచ్చాము. ఇవన్నీ వదిలేయాలి అంటే विधा मुझे होती थी, చాలా రకమైనటువంటి क्या करूं కన్ఫ్యూషన్ ఉండేది నాకు. ఏం చేయాలి? యోగం చేయాలా, मंत्र करूं గాయత్రి మంత్రం చేయాలా? बचपन से బాల్యకాలం నుంచే आया गया था నేర్పించారు. आपको कंफ्यूजन ఎక్కడైతే మీకు కన్ఫ్యూషన్ ఉంటుందో प्रश्न को మీ యొక్క ప్రశ్నను, जन को మీ యొక్క ఆ యొక్క సందిగ్ధతను గాయత్రి ముందు పెట్టండి అని, बताओ మీరు వారికి చెప్పండి అని, వారు మీకు గైడ్ చేస్తారు అని. किया నేను అదే చేశాను. तो पहले मैं रोज गायत्री రోజు నేను గాయత్రి మంత్రం చేస్తూ ఉండేదాన్ని, సెంటర్కి వెళ్ళేదాన్ని. ఒకరోజు जब गायत्री मंत्र గాయత్రి మంత్రం పూర్తయిపోయిన తర్వాత 2 చేతులతో ప్రార్థన చేస్తూ, చాలా కాలం నుంచి గాయత్రి ముందు పెట్టడం నాకు చాలా కన్ఫ్యూషన్ అవుతుంది. मुश्किल है నాకు మీ మీద ప్రీతి ఉంది, మిమ్మల్ని వదలడం కూడా నాకు ఇష్టం అనిపించటం లేదు. అక్కడ జ్ఞానం కూడా నాకు చాలా ఇష్టం అవుతుంది. కన్ఫ్యూషన్లో ఉన్నా నేనేం చెయ్యాలి అని అడిగాను. मंत्र पूरे किए मैंने గాయత్రి మంత్రం పూర్తి చేసేసి కళ్ళు మూసుకొని నేను కూర్చున్నాను. एक आवाज आई, అప్పుడు నాకు ఒక శబ్దం వినపడింది. वो मुझे क्या कह रही है, ఆ యొక్క శబ్దం ఏం చెప్తుంది నాతో అంటే, क्या चाहा था। మీరు నన్ను ఏమి కోరుకున్నారు? मैंने एक अनुष्ठान किया था, దానికంటే ముందు నేను ఒకటి చేశాను. దాంట్లో నేను చెప్పి ఉన్నాను, నాకు మీ దగ్గరికి రావాలి అని ఉంది అని. కానీ షార్ట్గా ఉండాలి మార్గము, కష్టం ఉండకూడదు, దీర్ఘంగా కూడా
పొడవైన మార్గములో నడవలేను, షార్ట్ మార్గమే కావాలి, పెద్దగా ఉన్న మార్గంలో నడవలేను అని రోజు ఇదే మాట చెప్పేదాన్ని. నాకు వెంటనే ఆ శబ్దం వినపడింది, మీరు నా నుంచి ఏం కోరుకున్నారు? అప్పుడు నాకు స్మృతి వచ్చేసింది, నేను ఇదే కోరుకున్నాను. గాయత్రి నాకు చెప్తూ ఉన్నారు, ఆ యొక్క అనుభూతి నాకు కలిగింది, ఇదే నేను కోరుకున్న మార్గం, ఏదైతే మీరు నన్ను అడిగారో ఆ మార్గం ఇదే అనేటువంటి విషయం నాకు అనుభూతి అయ్యింది. ఒక్కరోజు కూడా గాయత్రి చేయకుండా ఉండలేను నేను. ఆ తర్వాత నాకు నిశ్చయం ఏర్పడింది, గాయత్రియే నాకు చెప్పారు ఇలా చేయమని. ఇంకా రెండవ రోజు నుంచి గాయత్రి యొక్క పూజ చేయడము, గాయత్రి యొక్క మంత్రం చేయడము రెండవ రోజు నుంచే నేను ఆపేశాను. ఇంకా నాకు అప్పుడు ఏ రకమైనటువంటి కష్టము మనస్సుకి కానీ హృదయానికి కానీ అవ్వలేదు. ఇంకా కూడా నాకు సంతోషమే కలిగింది, ఎందుకంటే గాయత్రి ఏదైతే చెప్పారో అది సత్యం. ఈ యొక్క నిశ్చయం ఉన్నది నాకు. ఎక్కడైతే నిశ్చయం ఉంటుందో అక్కడ ఏం చెప్పినా అది యథార్థము, వారేం చెప్పినా అది యోగ్యము. మరొక కథ నాకు గుర్తొస్తుంది. ఒకసారి ఇద్దరు అక్కలు కలిసే ఉంటారు. పెద్ద అక్కయ్య, ఆమెకి 4 పిల్లలు. వారిని సిటీని షిఫ్ట్ చేయాల్సి ఉంటుంది, ఒక ప్లేస్ నుంచి మరొక ప్లేస్కి వెళ్ళాల్సి ఉంటుంది. చిన్న చెల్లికి చెప్పారు, నువ్వు పిల్లల్ని తీసుకొని వెళ్ళు అని చిన్న చెల్లికి చెప్పారు. గాడిలో కూర్చున్నారు పిల్లలు. అందరికంటే కూడా చిన్న బిడ్డ తల్లి ఆ యొక్క వెహికల్ దగ్గరికి వెళ్ళారు. చిన్న బాబుని అడిగారు తల్లి, నువ్వెక్కడికి వెళ్తున్నావని. ఆ చిన్న బాబు చెప్పారు, నాకు తెలియదు అని. ఆ చిన్న బాబు నవ్వాడు. చాలా సంతోషం ఉంది ఆ బాబు యొక్క ముఖంలో. తల్లి అప్పుడు చూసి చెప్పారు, తల్లికి పిల్లలపైన ఎంత విశ్వాసం ఉంది, ఎంత నిశ్చయం ఉన్నది. ఆంటీతో పాటు ఎక్కడికి వెళ్తున్నావు అంటే తెలీదు అన్నాడు. భావం ఇది. కానీ తల్లి మీద పిల్లలకి ఎంత విశ్వాసము నిశ్చయము ఉంది అంటే, తల్లి ఎవరితో పాటు అయితే నన్ను పంపిస్తున్నారు, ఎక్కడికైతే పంపిస్తున్నారో అది యోగ్యమే అయి ఉంటుంది అని, యథార్థమయ్యే ఉంటుంది అని. కాబట్టి బిడ్డ సైలెన్స్లో ఉన్నాడు. తల్లికి రియలైజ్ అయ్యింది, పిల్లలకు తల్లిపైన ఎంత విశ్వాసము నిశ్చయము ఉంటుంది. ఇదే విధంగా మరొక కథ నాకు గుర్తొస్తుంది, మీ అందరూ విని కూడా ఉండవచ్చు. ఒకసారి ఒక నావలో ఒక యుగల్ జోడి ప్రయాణం చేస్తూ ఉన్నారు సాగరంలో. అకస్మాత్తుగా నావలో సాగరంలో తుఫాను వచ్చేసింది చాలా పెద్దగా. ఆ యొక్క నావ కదులుతూ ఉంది, ఊగుతూ ఉంది. నావికుడు కూడా గాబరా పడ్డాడు, కంగారు పడ్డాడు. జోడి ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా గాబరా పడ్డారు, భయపడ్డారు. పత్ని భయపడుతుంది, పతి మాత్రం చాలా శాంతిగా నిశ్చింతగా ఉన్నారు. పతిని అడిగారు, ఎంత జోరుగా తుఫాన్ వస్తూ ఉంది కదా, మీకు భయం అవ్వట్లేదా అని అడిగారు పతిని. నాకైతే భయం అవుతుంది అంది పత్ని. పతి చెప్పారు, నాకేం భయం అవ్వట్లేదు అని. పతి తన యొక్క జోబిలో నుంచి చాకు తీసేసి ఆ భార్య యొక్క మెడకి పెట్టేశారు. పత్ని చాలా నిశ్చింతగా ఉంది. పతి చెప్పారు, నీ మెడ మీద నేను చాకు పెట్టాను కదా, మరి నీకేం అవ్వట్లేదా అని అడిగారు. ఆవిడ అన్నారు, నాకేం అవ్వట్లేదు అని. ఎందుకంటే చాకుతో నాకు భయం ఉంది, కానీ చాకు ఎవరి చేతుల్లో ఉంది, కత్తి ఎవరి చేతుల్లో ఉంది? నా పతి చేతుల్లో ఉంది. మరి నా పతి నన్ను ఏ విధంగా ఏ నష్టము నాకు ఆయన కలిగింపచేయరు, ఏ కష్టము ఇవ్వరు అన్న నిశ్చయం ఉంది ఆమెకి. అయితే పతి చెప్పారు, నీకు నా మీద ఏ విధంగా అయితే నిశ్చయం ఉందో నాకు కూడా భగవంతుని మీద అంతే నిశ్చయం ఉంది. కాబట్టి వారు నాకు ఏ కష్టము నష్టము ఇవ్వలేరు, ఎందుకంటే నేను వారి యొక్క సంతానాన్ని. వారు నా యొక్క రక్షకులు, కాబట్టి నాకు ఏమీ కానివ్వరు. కాబట్టి చూడండి, నిశ్చయము ఎక్కడైతే ఉంటుందో అక్కడ సమర్పణ భావం ఉంటుంది. అలాగే ఒక కథ ఉంది.
ఇద్దరు సోదరులకు दो సంబంధించి भाई आपस में मिलकर ఇద్దరు के సోదరులు बहुत ही अच्छे పరస్పరము खेत में खेती कर रहे थे ఒక పంటలో కలిసి పంట పని और చేసుకుంటూ थोड़े ఉన్నారు. समय में उसके కొంత సమయం पिताजी की తర్వాత मृत्यु हो गई పితాజీ యొక్క మృత్యువయ్యింది. और एक भाई की शादी हुई, ఒక उनके बच्चे సోదరుని हुए, యొక్క फिर दो भाई अलग हुए, పెళ్ళయింది. एक खेत के इस पार दूसरे ने दूसरे ఇద్దరు साइड में సోదరులు घर लिया వేరైపోయారు. और फादर పంట, ఇల్లు, వాకిలి అంతా కూడా వేరు చేసుకొని ఉన్నారు. 50-50% दोनों ने लिया. 50% తీసుకున్నారు ఇద్దరు కూడా. ఒకరోజు రాత్రి दोनों ही ఇద్దరు కూడా సోదరులు रात्रि में खेत के अंदर आपस में मिले. రాత్రి పంట दोनों के పొలంలో हाथ में కలిసి एक ఉన్నారు. रोटी थी. जब दोनों ने एक दूसरे से देखा, ఇద్దరు చేతుల్లో కూడా भाई को तो विचार चला कि भाई ये रात्रि का समय बोरी ఇప్పుడు రాత్రి యొక్క 50% किया है, 50% చేస్తాము, कम ज्यादा ले रहा हो. హెచ్చు తగ్గులు చేస్తున్నాడేమో పంట పొలంని అని అనుకున్నారన్నమాట. करके तेरे तरफ आ रहा था. అయితే చేతిలో మూట ఉంది. అయితే సోదరుడు అడిగారనమాట, చేతిలో మూట ఉంది, మరి నాదేమైనా తీసుకొని వెళ్తున్నాడా, ఏం చేస్తున్నాడు అని. అప్పుడు చిన్న తమ్ముడు చెప్పాడు, कह रहा है कि నేను ఈ మూట మీకోసం తీసుకొస్తున్నాను, పిల్ల జల్లలు కలిగి ఉన్నారు కదా అని చెప్పేసి. रहा है तो मैं పెద్దన్నే తన దగ్గర ఉన్న మూట కోసం చెప్తున్నాడు, నేను నీకోసం తీసుకొస్తున్నాను, ఎందుకంటే నువ్వు అమ్మతో ఉన్నావు కదా, మరి నీకు కూడా కావాలి అని. भावना అంటే పరస్పరం ఇద్దరి మధ్యన విశ్వాసం ఉంది. जागृत होती है. ఎక్కడైతే విశ్వాసం ఉంటుందో అక్కడ ఇవ్వాలి అనేటువంటి భావన ఉంటుంది. మనం యజ్ఞం కూడా చూస్తే యజ్ఞ స్థాపన యొక్క ఆధారం కూడా ఏమిటి? నిశ్చయం, के प्रति బాబా ప్రతి. से ही यज्ञ की ఎవరికైతే न हुई దాని ఆధారంగానే యజ్ఞ స్థాపన జరిగింది. మూడవది सत्य की पहचान. సత్యత యొక్క గుర్తించడం, సత్యతని గుర్తించడం. सत्य है పరమాత్మ సత్యము, को पहचानना వారిని గుర్తించడం కూడా చాలా అవసరం. कि उसकी ఎప్పటి వరకైతే వారిని మనం గుర్తించమో समर्पण సమర్పణ భావం ఉండదు. श्री कृष्ण और శ్రీకృష్ణు की भी అర్జునుడి మధ్యలో కూడా గీతలో మధ్యలో కథ ఉంది కదా. श्री कृष्ण अर्जुन కృష్ణుడు అర్జున్ని ज्ञान उपदेश और ఎన్ని ఉపదేశాలు, ఎంతో తెలివితేటలు ఇస్తూ ఉన్నారు, యుద్ధం కోసం తయారు చేస్తూ ఉన్నారు. लेकिन कृष्ण కానీ కృష్ణుడు कई आर्ग्यूमेंट्स ఎన్నో ఆర్గ్యుమెంట్స్ చేస్తూ ఉండేవారు. दलील करता था. कई ఎన్నోసార్లు वो कृष्ण को करता ప్రశ్నలే వేసేవారు, డౌట్లు పెట్టుకునేటువంటి వారు. था. अध्याय దాని ఆధారంగానే గీతలో 18 అధ్యాయాలు తయారైంది కదా. కానీ ఎప్పుడైతే श्री कृष्ण को एक सखा के रूप में కృష్ణుణ్ణి तमाम देखता था. స్నేహితుడి రూపంలో చూసేవారు మొదట. के కానీ ఎప్పుడైతే కృష్ణుడి యొక్క విష్ణు రూపంలో సాక్షాత్కారం చూశారో, విరాట రూపం చూశారో అర్జునుడు, उसने समझा అప్పుడు అతనికి అర్థమైంది అర్జునుడికి, समान इनको साधारण నేను నా సమానంగా సాధారణం అనుకున్నాను, కానీ కృష్ణుడు సాధారణం కాదు, स्वयं మహాన్ హస్తి భగవాన్. ये पहचान हुई. ఈ యొక్క పరిచయం అయ్యింది. तब అప్పుడు श्री कृष्ण की శ్రీకృష్ణుడి యొక్క విషయాన్ని స్వీకరించడం జరిగింది. पास बैठा. విశ్వాసం కూర్చుంది. ही ब्रह्मा అలాగే బ్రహ్మ బాబా యొక్క జీవిత కథంలో కూడా అదే ఉంది. बाबा ने भी तो बहुत బాబా కూడా गुरु किए ఎంతో మంది గురువుల దగ్గరికి వెళ్ళారు, ఎంతో భక్తి వగైరా చేశారు, थे. उसमें मगन रहते దాంట్లో లీనమై ఉండేటువంటి వారు, గీత చదివేటువంటి వారు. बाबा को బ్రహ్మ బాబాకి కూడా ఎప్పుడైతే సాక్షాత్కారం అయ్యిందో विष्णु चतुर्भुज విష్ణు చతుర్భుజం యొక్క नाश వినాశనము, స్థాపన యొక్క సాక్షాత్కారం అయ్యిందో, ये मैसेज मिला. బాబాకు కూడా ఎప్పుడైతే ఈ మెసేజ్ లభించిందో, दुनिया ఈ యొక్క పాత ప్రపంచం సమాప్తం అయిపోయి కొత్త ప్రపంచం యొక్క స్థాపన జరిగేది ఉంది. మరి దానికోసం నిమిత్తమయ్యారు. साक्षात्कार हुआ. ఎప్పుడైతే సాక్షాత్కారం అయ్యిందో पहचान हुई. అప్పుడు వారు గుర్తించారు, వీరైతే స్వయంగా मुझे क्या భగవాన్ నాకు చెప్తూ ఉన్నారు. तो जब सत्य को पहचाना ఎప్పుడైతే సత్యాన్ని గుర్తించారో अपना सब బాబా అప్పుడు వారి యొక్క మొత్తంని ఈశ్వరీయ సేవలో समर्पित. సమర్పితం చేసేశారు. चौथी बात ఎందుకు? है నాలుగవ విషయము, నేను और मेरापन నాది, నేను నాది అనేటువంటి దాని యొక్క త్యాగం. नहीं है तब ఎప్పటి వరకు దేన్ని త్యాగం చేయలేమో అప్పటి వరకు సమర్పణ భావం రాదు, समर्पित नहीं. బుద్ధి సమర్పితం కాలేదు. जब जब होता है मेरी बुद्धि, నా బుద్ధి, मान हूँ, నేను अपनी बुद्धि का भी अभिमान బుద్ధి యొక్క అభిమానం, నేను నా గొప్ప బుద్ధి होना. అన్నది ఉంటే కనుక అప్పుడు సమర్పణ అవ్వడం కష్టం. కాబట్టి నేను और मेरापन का నాది అన్న త్యాగాన్ని ही समर्पण
చెయ్యడమే సమర్పణ చేయడం, అదే సమర్పణ చేయిస్తుంది. मिसाल है ద్రౌపది యొక్క ఉదాహరణ కూడా ఉంది కదా, మన యొక్క యజ్ఞంలో కూడా ఉదాహరణలు ఉన్నాయి. मुरली में भी कहते బాబా మురళిలో కూడా के बाद ఒకటి తర్వాత स्टेप बाय स्टेप देखते हैं। ఒకటి మనం చూస్తూనే ఉన్నాము. गृहस्थियों को भी बाबा గృహస్థులకి కూడా బాబా చెప్తూ ఉంటారు, की ट्रस्टी बन ట్రస్టీగా అయ్యుండి గృహస్థిని సంభాళించండి అని. बोझ नहीं लगेगा। అప్పుడు భారం అనిపించదు అని. ఎందుకని? सब कुछ అన్నీ కూడా ईश्वर का दिया हुआ है। ఈశ్వరుడికే ఇచ్చేసింది, ఈశ్వరుడు ఇచ్చింది, అంతా కూడా వారిదే. हो నాది అన్నది मेरे सर पर बोझ हो। నాది అన్నాను అంటే నా తలపైన భారం ఉంటుంది, అంతా ఈశ్వరుడు ఇచ్చింది, అంతా అయిందే. फिर बोझ फिल అప్పుడు భారం ఫీల్ అవ్వదు. बाबा भी कहते हैं అందుకే బాబా కూడా చెప్తారు చాలాసార్లు, समस्या మీ యొక్క జీవితంలో ఏదైనా సమస్య ఉంది అంటే నాకు అర్పించేసేయండి, मुझे दे दो, నాకు ఇచ్చేసేయండి, हल्के हो जाएंगे, అప్పుడు మీరు తేలికైపోతారు అని, हो जाएंगे। మీరు లైట్ అయిపోతారు అని. तो सब कुछ ईश्वर का है, కాబట్టి సర్వం ఈశ్వరునిదే. ये समझना ఇది అర్థం చేసుకోవడము समर्पण भाव है। సమర్పణ భావము. ईश्वर का है ఈశ్వరుడిదే. कहना अलग बात, కేవలం చెప్పడం వేరు, समझना अलग అర్థం बात చేసుకోవడం వేరు, है, लेकिन కానీ चलना దానిపై నడవడము అన్నది, जानना दूसरा है, తెలుసుకోవడము, मानना, और ఒప్పుకోవడము, तीसरा है మూడవది దానిపై నడవడము. चलना माना क्या, నడవడము అంటే होकर ఏమిటి? ట్రస్టీ అయిపోయి ఉండడం. यूज करूं నేను ఏది యూజ్ చేసినా, ये घर की धन ఇంటి యొక్క ధనమే కావచ్చు, వైభవాలే కావచ్చు, ఏవైనా కావచ్చు, बाबा की श्रीमत బాబా యొక్క శ్రీమతం అనుసారంగానే से कर रहे हैं, చెయ్యాలి. ये हमें देखना है। ఇది మనం చూసుకోవాల్సిన విషయము. तो ये समर्पण भाव కాబట్టి तब है సమర్పణ భావం ఎప్పుడు ఉంటుంది అంటే, के आधार ఎప్పుడు पर శ్రీమతం trustee होकर ఆధారంగా ట్రస్టీగా అయిపోయి पूछकर బాబాతో అడిగి, బాబాతో సలహా తీసుకొని, ఏది ఎలాగైతే బాబా చెప్తారో అలాగా చెయ్యడమే है ఇదే నేను मेरे నాది అనేటువంటి దాన్ని త్యాగం చేయడం. अलौकिक प्रवृत्ति అలౌకిక ప్రవృత్తిలో पर समर्पण సెంటర్లో సమర్పితమై ఉండేటువంటి వారి కోసం కూడా బాబా చెప్తారు, हो లౌకిక ప్రవృత్తే కావచ్చు, అలౌకిక ప్రవృత్తే కావచ్చు, में भी मैं దాంట్లో కూడా నేను నాది అన్నది రాకూడదు. నా సెంటరు, నా విద్యార్థులు, నా సేవలు, నా బుద్ధి, నా గుణాలు, నాలో కూడా గుణాలు ఉన్నాయి కదా, ఈ నాది అన్నది ये समर्पित ఇది సమర్పిత భావాన్ని రానివ్వదు. और इसीलिए बाबा कहते हैं కాబట్టి బాబా చెప్తారు ఏం చేయాలి. నేను అన్నదన్నప్పుడు ఎక్కడైతే నేను అన్నది వస్తుందో అక్కడ अपन నాది అన్నది ఆటోమేటికల్గా వస్తుంది. द्रौपदी की ద్రౌపది యొక్క కథ కూడా ఉంది కదా, जब ఎప్పుడైతే दुर्योधन దుర్యోధనుడు द्रौपदी के चीर को हरण कर దుర్యోధనుడు వస్త్రాభరణ చేస్తున్నప్పుడు ద్రౌపది విషయంలో द्रौपदी को अपनी लाज को ద్రౌపది తన యొక్క శీలాన్ని కాపాడుకోవాల్సిన సమయము, అప్పుడు ఆమె ఏం చేస్తుంది, अपने తన యొక్క రెండు చేతులను తన యొక్క ఛాతిపైన పెట్టుకొని నిలబడి ఉంటారు. जब ఎప్పుడైతే कहते देहाभिमान को దేహాభిమానం నేను నాది అన్నదాన్ని వదిలేస్తారో तब श्री कृष्ण అప్పుడు जब उनको కృష్ణుడు, दिखा कि मैं अपनी लाज को संभाल रहा దానికంటే ముందు ద్రౌపది ఏమనుకున్నారు, నా యొక్క శీలాన్ని నేను కాపాడుకోవాలి అనుకున్నారు. అప్పుడు ఆమెకి కష్టం అనిపించింది. కానీ ఎప్పుడైతే నేను నాది అన్నది వదిలేసేస్తారో तब श्री అప్పుడు कृष्ण ने కృష్ణుడు चीर देना शुरू कर दिया। చీరలు ఇవ్వడం మొదలుపెట్టారు. ఎందుకంటే अपन छूटा నాది అన్నది వదిలేస్తే, छूटा నేను అన్నది నాది అన్నది వదిలేస్తేనే సహాయం, ही कर ఈశ్వరుడు సహాయం తప్పకుండా చేస్తారు. ब्रह्मा बाबा ने भी బ్రహ్మ బాబా కూడా सारी प्रॉपर्टी వారి యొక్క మొత్తం ప్రాపర్టీని త్యాగం చేశారు, अर्पित कर दी। ఈశ్వర అర్పణం చేశారు. अपने लौकिक बच्चों వారి తమ యొక్క పిల్లల కోసం, లౌకిక పిల్లల కోసం కూడా ఆలోచించలేదు. कुछ भी है నాది అన్నది ఏదైతే ఉన్నదో మొత్తం కూడా అది ఈశ్వరుడి కోసమే, ఈశ్వరీయ కార్యం కోసమే. అది बाबा ने अपनी सारी బాబా వారి యొక్క మొత్తం ప్రాపర్టీని बहनों के नाम पर कर दी। అఖిల యొక్క పేరు మీద పెట్టేసేసి స్వయం ట్రస్టీగా అయిపోయారు. ఎందుకని? अपने नाम पर क्यों नहीं रखा? స్వయం పేరు పైన ఎందుకు పెట్టుకోలేదు? बहनों के नाम पर ఎందుకు అంతా కూడా అఖిల పేరు మీద పెట్టారు? ఎందుకంటే आए అక్కడ నేను నాది అన్నది రాకూడదు, ఇది నా ప్రాపర్టీ అన్నది రాకూడదు, నాది అన్నది రాకూడదు. కాబట్టి ఎప్పుడైతే అది త్యాగం చేయడంతోనే समर्पित है సమర్పితం हो सकते हैं। కాగలరు. ऐसे ही అలాగే पांचवी बात, 5వ విషయము నమ్రత.
जब तक ఎంతవరకైతే नम्रता नहीं है నమ్రత రాదో तब तक समर्पण అప్పటి వరకు भाव नहीं సమర్పణ आ భావం सकता, రాదు. झुकना नहीं हो सकता. नम्रता है నమ్రతగా ఉంటేనే వంగి ఉండగలరు. నమ్రతగా ఉండేవారే వంగి ఉండగలరు. దేహాభిమానము వ్యక్తిని टाइट करता, టైట్ చేస్తుంది. नम्र है నమ్రతగా ఉంటే झुकता है. వంగి ఉంటారు. देखते हैं చూస్తూ ఉంటాం కదా, భక్తి మార్గంలో కూడా मंदिर में భక్తులు जाते हैं, ఆలయాలకి వెళ్ళినప్పుడు मूर्तियों के आगे మూర్తిల ముందర వెళ్ళిపోయి सर को తమ యొక్క శిరస్సును వంచుతూ ఉంటారు. पूरा बॉडी మొత్తం బాడీని కూడా సమర్పితం చేసి సాష్టాంగం చేస్తూ ఉంటారు. इसको कहते हैं. దాన్ని సాష్టాంగ ప్రణామం అంటుంటారు. पूरा समर्पण శరీరం పూర్తిగా సమర్పితం చేసేస్తారు దేవతల ముందు. మరి ఇదేమిటి? నమ్రత యొక్క గుర్తిది. कई बार చాలాసార్లు से ధనంతో, सत्ता తనుతో, से పదవితో बड़े होते हैं. ఎన్ని విషయాలు చాలా గొప్పగా ఉంటారు. देवों के आगे కానీ దేవీల ముందుకు వెళ్ళేసరికి, దేవతల ముందుకు వెళ్ళేసరికి, దేవీల ముందుకు వెళ్ళేసరికి झुकाते. తలను వంచేస్తారు. ये नम्रता की ఇది నమ్రత యొక్క గుర్తు. कि तब उनसे అప్పుడే వారి నుంచి है కొంత ప్రాప్తి చేసుకోగలమని వాళ్ళకి తెలుసు. कि भक्त के पास जो कुछ होती है యథాశక్తి భక్తులందరూ కూడా వాళ్ళ దగ్గర ఉన్న దాంతో ఏం చేస్తూ ఉంటారు? దేవతల యొక్క ముందు समर्पित సమర్పితం చేస్తూ ఉంటారు. नम्रता కాబట్టి నమ్రత उनका भाव है. నమ్రతనే సమర్పత భావాన్ని తీసుకొస్తుంది. नम्रता కాబట్టి चीज है నమ్రత అంటే ఏమిటి అంటే ఏదైతే नहीं, మన్మతము కాదు, పరమతము కాదు. लेकिन కానీ क्या करें? మనం ఏం చేయాలి? मत पर శ్రీమతంపై నడవాలి. श्रीमत पर चलना, శ్రీమతంపై నడవడం అంటే अपना सोच, తమ యొక్క ఆలోచనను, తమ యొక్క अपनी बात ఆలోచనలను, విషయాలను తమ దగ్గర ఉంచుకోకూడదు. తమది అన్నది పెట్టుకోవద్దు, వంగి ఉండాలి. कहा वो మేం చెప్పాం కదా, అదే జరగాలి, అలాగే ఉండాలి मान की निशानी. అంటే ఇదంతా దేహాభిమానం యొక్క గుర్తులు. बाबा ने भी కానీ బాబా కూడా कहा है మనకు చెప్పారు, मीटिंग हो, ఎప్పుడైతే మీటింగ్ అవుతుందో जो राय हो, మెజారిటీ యొక్క సలహా ఏదైతే ఉందో ఆ యొక్క సలహా నాకు ఇష్టం కూడా అయి ఉండకపోవచ్చు, నాకు వేరే ఆలోచన ఉండొచ్చు, వేరే భావం ఉండొచ్చు, కానీ तो मुझे एक्सेप्ट करना है. మెజారిటీది నేను యాక్సెప్ట్ చేయాలి. इन शब्दों में దాన్ని శబ్దంలో ఏం చెప్తారు బాబా? मालिक बन करके राय दो, యజమాని సలహా ఇవ్వండి, लेकिन जब वो राय फाइनल కానీ ఆ యొక్క సలహా ఎప్పుడైతే ఫైనల్ అయిపోతుందో మెజారిటీది, అప్పుడు బాలకులు కాకండి అని చెప్పారు. फर्क नहीं पड़ता. పిల్లలుగా ఉన్న వాళ్ళకి ఏం తేడా ఉండదు కదా. అంటే నమ్రత మనలోకి రావాలి, వంగి ఉండడం అన్నది మనకి రావాలి. లేదంటే ఆ యొక్క సేవ కోసము, ఆ యొక్క ప్రాజెక్ట్ కోసం మనము సమర్పణ కాలేము. ఎందుకంటే నా బుద్ధిలో ఉంటుంది, నా పద్ధతిలో జరగలేదు కదా, అందుకే నేను చెయ్యము అంటారు. తోడు ఇవ్వరు, సహాయం ఇవ్వరు, సహయోగం ఇవ్వరు. ఇలా చేస్తున్నారు అంటే అభిమానం అవుతుంది. మరి ఏమవుతుంది అప్పుడు? ఈశ్వర్య కార్యంలో हम लगा नहीं, మనల్ని మనము ముందు పెట్టుకోలేకపోతున్నాం. అలా మనల్ని ఈశ్వరీయ సేవలో పెట్టుకోవాలి అంటే నమ్రత చాలా అవసరం ఉంది. बल्कि నమ్రత యొక్క ఎగ్జాంపుల్ कृष्ण ने भी ఒకటి ఉంది. కృష్ణుడు కూడా मैदान में యుద్ధ మైదానంలో ఎప్పుడైతే వెళ్లాల్సి వచ్చిందో अपने रथ के चालक రథ చాలక్ कृष्ण को बनाया. क्यों? కృష్ణుడిని రథసారథిగా చేశారు. ఎందుకని? యుద్ధ సమయంలో जब कौरव पक्ष, కౌరవ పక్షము, पांडव पक्ष పాండవ పక్షము, वहाँ दुर्योधन थे. అర్జునుడు కూడా ఉన్నాడు, దుర్యోధనుడు కూడా ఉన్నారు. में कि कृष्ण लेते కథ చెప్తారు. మరి కృష్ణుడు ఎందుకు పాండవుల వైపు వచ్చేసి రథసారథి అయ్యారు అనడానికి కథ ఉంది. के बाजू ఒకరోజు కృష్ణుడు పడుకొని ఉన్నారు. అప్పుడు उनका ये भाव था कि కృష్ణుడు పడుకొని ఉంటే बोलेंगे तो पहले मुझे देखेंगे, కాళ్ళ దగ్గర तो वरदान मांगने का हक मुझे पहले मिले. కాళ్ళ దగ్గర అర్జునుడు వచ్చి నిలబడి ఉన్నాడు. కళ్ళు తెరిచిన వెంటనే నాకు తెరుస్తారు. पास थे वो तो बाद में ही देखेंगे. దుర్యోధనుడేమో తల దగ్గర వచ్చి నిలబడి ఉన్నాడు. కళ్ళు తెరిచి ఉంటే నాకు వచ్చి నన్ను మొదట చూస్తారు అని చెప్పేసి అనుకున్నారు. ले लिया युद्ध में जीत पाने के लिए. అయితే కళ్ళు తెరిచిన వెంటనే ने कहा కృష్ణుడు అర్జున్ని చూశారు. అర్జునుడికేమో వరదానం ఏమి అడిగారంటే మీరు నాతో ఉండండి అని. और सिख తర్వాతనేమో దుర్యోధనుడు అడిగారు నాకు అక్షోణి సైన్యం కావాలి అని చెప్పి. అందుకని కృష్ణుడు అర్జునుడికి రథసారథి అయ్యారు. जब हम अपने అలాగే మనం కూడా మన యొక్క ఈ को बना दी రథసారథిగా కృష్ణునిగే చేసేస్తే
సేఫ్ అయిపోతాము. अपनी मन కాబట్టి और మన యొక్క बुद्धि की మనస్సు डोर బుద్ధి యొక్క ईश्वर బంధాన్ని को चलाने के लिए ఈశ్వరునికి కనుక ఇచ్చేసాము అంటే ఆ संचालन తాళ్ళని उनको करने के వారిని लिए दे రథసారథిగా ఉండమని చెప్పేస్తే అది నమ్రత कि అవుతుంది. मैं अपना నేను विचार నా యొక్క अपनी ఆలోచనలు बात नहीं, నా యొక్క విషయాలు నా ఆలోచనల విషయాలు అవి కాదు నాకు ముఖ్యము. బాబా ఏం చెప్తారు, ये विशेषता మమ్మ యొక్క విశేషత కూడా ఇదే ఉంది. 24 तारीख को ही 24వ తారీఖు अमित चंद भाई ने 2 రోజులు క్రితము అమిత్ చంద్ భాయ్జీ క్లాస్ చేశారు. మమ్మ యొక్క విశేషత చెప్పారు వారు. बहन मम्मा ప్రేమ్ బెహన్ మమ్మ और उस समय पर बहुत ఉండేవారు కదా. जगह थी। అప్పుడు జగత్ చాలా తక్కువగా ఉండేది. బాబా చెప్పారు, एडजस्ट करेंगे एक ఇంతమంది వచ్చారు కదా, खटिया एक छोटी ఎలాగ అడ్జస్ట్ అవుతారు. ఒక పెద్ద మంచం ఒక చిన్న మంచం ఉంది, పెద్ద మంచం కింద చిన్న మంచం పెట్టమని. नहीं आ सकती है। అయితే ప్రేమ్ బెహన్ చెప్పారట, బాబా ఆ మంచము रहा है పెద్ద మంచము కింద చిన్న మంచం రాదు అని చెప్పేసి అన్నారంట. हम ट्राई करेंगे అప్పుడు కానీ మమ్మ అన్నారంట, तो कोई बात नहीं। లేదు బాబాకి మనం అలాగా ఆన్సర్ చేయకూడదు, మనము ట్రై చేద్దాము. బాబా చెప్పారు కదా, तो वो हमें మనం ట్రై చెయ్యాలి, మనం చెయ్యాల్సిందే, పూర్తి ప్రయత్నం చెయ్యాలి. మనం దాంట్లో మన యొక్క ఆలోచన మన యొక్క సూచనలు దాంట్లో చెప్పకూడదు. అయితే దాంట్లో చాలా చక్కని శిక్షణ ఉంది. ఎందుకంటే नहीं जाएगी, लेकिन उससे हमें अपनी बुद्धि का अभिमान आएगा। ఎందుకంటే తెలుసు పెద్ద మంచం కింద చిన్న మంచం ఎలాగూ వెళ్ళదు అని, కానీ ఆ మాట అప్పుడే చెప్పేశాము అంటే पालन की బుద్ధి యొక్క అభిమానం చూపిస్తున్నాం. కానీ దానికంటే ముందు అది జరిగినా జరగకపోయినా కానీ చేశాము అంటే బాబా ఆజ్ఞ పాలన చేస్తాం కాబట్టి మనసు సంతోషంగా ఉంటుంది. అందుకని మమ్మ ఆ విధంగా హాజీ పాత్ర చేశారు. జీ హా హాంజీ అన్నారు. నమ్రత లేకుండా సమర్పణ అవ్వడం అన్నది శబ్దంలో కూడా రాదు అసలుకి. ये 5 बातें हमने ఈ యొక్క 5 విషయాలు మనం చూసాము. ప్రేమ, నిశ్చయము, నమ్రత, सत्य की సత్యత యొక్క मैं और मेरा గుర్తింపు, నేను నాది అన్న యొక్క త్యాగము, समर्पण बुद्धि ఇవన్నీ కూడా సమర్పణ బుద్ధిని తయారు చేస్తాయి. बुद्धि समर्पित है। కానీ బుద్ధి సమర్పితమై ఉన్నది. निशानी क्या? మరి దాని యొక్క గుర్తులు ఏమిటి? जब बुद्धि का समर्पण, బుద్ధి యొక్క సమర్పణ ఎప్పుడైతే అవుతుందో, जब हम ईश्वर के आगे ఎప్పుడైతే మనం ఈశ్వరుని ముందు మన యొక్క విషయాన్ని పెడతామో, सबसे पहले మొట్టమొదట आकांक्षा नहीं रहती, ఇంకా దాని మీద మనకి ఎలాంటి కోరిక ఉండదు, ఆకాంక్ష ఉండదు. शून्य। अभी हमें कुछ नहीं सोचना, ఇప్పుడు మనం ఇంకేం ఆలోచించాల్సిన పని లేదు. कार्य सौंप दिया। నేనైతే నా కార్యాన్ని ఈశ్వరునికి అర్పించేశాను. अब बुद्धि को ఇప్పుడు चलाने की బుద్ధిని నడిపించాల్సినటువంటి అవసరమే లేదు. और खालीपन फील करते हैं। అప్పుడు తేలికదనాన్ని అనుభవం చేస్తాము, कोई जीवन ఫ్రీగా ఉంటాము. हो जाती है, कोई కొన్నిసార్లు प्रॉब्लम आता है, పిల్లలు ఏదైనా విషయంలో ప్రాబ్లం అయింది, తప్పు జరిగింది, బాబాకు లెటర్ రాస్తూ ఉంటారు. లెటర్ రాసేసి बाबा के బాబా బాక్స్లో వేసేస్తారు. फिर कहते हैं कि తర్వాత मैं చెప్తారు, हल्का ఇప్పుడు నేను హల్కా అయ్యాను అంటుంటారు, हो गई। తేలికగా అయ్యాను అంటారు. ఎందుకని? मेरी बुद्धि का ఎందుకంటే నా బుద్ధి యొక్క భారం ఏదైతే ఉందో, मुझे ఏదైతే నన్ను భారీగా చేస్తూ ఉన్నదో बाबा అది నేను బాబా ముందు పెట్టేశాను. बाबा को मैंने బాబాకి నేను చెప్పేశాను, रख दी। బాబా ముందు పెట్టేశాను. अभी मैं हल्की ఇప్పుడు నేను తేలికగా అయిపోయాను, ఇంకా ఖాళీగా అయిపోయాను. నేను ఇంకా होना बहुत जरूरी है। ఖాళీ అవ్వడం చాలా అవసరము. हम देखते हैं ఎలాగైతే మనం చూస్తూ ఉన్నాము, जिसको मुरली कहते हैं, మురళి भक्ति में उसको बंसरी कहते हैं। భక్తి మార్గంలో కూడా మురళి అంటుంటారు. కృష్ణుడి యొక్క మురళి చెప్తూ ఉంటారు. అది లోపల నుంచి చూస్తే ఎలాగ ఉంటుంది? ఖాళీగా ఉంటుంది. उसमें जो भी सुर निकाल, కానీ దాని ద్వారా ఏ ఒక్క స్వరాన్ని తీయాలనుకుంటే తీయొచ్చు. उसमें कोई अवरोधक దాంట్లో ఏ రకమైన అవరోధాలు ఉండవు. नहीं होती। वो ఆ యొక్క ఫ్లూట్లో, మురళిలో, ఎందుకంటే అంతా కూడా ఖాళీగా ఉంటుంది. प्रकार से అదేవిధంగా भाव సమర్పణ భావము అంటే, देते हुए मुझे गुलजार दादी ఈ విషయంలో నాకు గుల్జార్ దాది ఎదురుగా వస్తున్నారు. माता की पधराम ने అవ్యక్త బాబ్దాదా యొక్క పధర్మన बीच में అని అయినప్పుడు ఇన్ని సంవత్సరాలలో अवतरण के लिए బాబా గుల్జార్ దాదిని पसंद किया। ఎందుకు తమ యొక్క అవతరణ కోసం గుల్జార్ దాది శరీరాన్ని ఇష్టపడ్డారు? ఎందుకంటే समर्पित कर सके, ఎవరైతే వారి యొక్క మనస్సు బుద్ధిని సమర్పణ చేయగలుగుతారో వాళ్ళ ద్వారా మాత్రమే బాబా ఏమైతే చెప్పాలి, మాట్లాడాలి, చెయ్యాలి అనుకుంటారో చేయగలుగుతారు. तब
ना ఎందుకంటే ఎవరిలో అయితే బాబా ప్రవేశిస్తారో వారి యొక్క ఆత్మ యొక్క సంస్కారాలు బాబా చెప్పే సమయంలో డిస్టర్బ్ చేయకూడదు. दादी तो ఈ कहती है విషయంలో जाओ దాది बाबा చెప్తారు, के पास मैसेज लेके आओ। ఉల్జా దాది చెప్తారు, दादी ने कहा था बाबा के దాది पास చాలాసార్లు చెప్తారు बाबा వెళ్ళేసి का మెసేజ్ उतरण తీసుకురండి होना అని. इस तन में माना मरना पड़ता है। అయితే అప్పుడు చెప్పారు బాబా ఈ శరీరంలోకి రావడం అంటే अस्तित्व वहाँ मैं మరణించడం అవుతుంది, నేను నాది అన్నది పూర్తిగా సమర్పణ అయిపోతుంది, खाली हो जाना हो। ఖాళీ అయిపోవలసి ఉంటుంది బాబా అవతరించడం అంటే. అప్పుడు బాబా వచ్చేసి వారి నోటి ద్వారా क्या करते हैं ఏం చేస్తారు, मुरली మురళి నడిపిస్తారు. तो ऐसी आत्मा की కాబట్టి quality అలాంటి चाहिए। ఆత్మ యొక్క క్వాలిటీ ఉండాలి, बिल्कुल खाली हो, పూర్తిగా ఖాళీ అయిపోయి ఉండాలి లోపల నుంచి. अवरोध न पैदा कर। ఎటువంటి అవరోధాలు మధ్యలో రాకూడదు. तन को అప్పుడు ఆ యొక్క తనువుని బాబా ఏం చేస్తారు, पसंद करता है, ఎన్నుకుంటారు, ఇష్టపడతారు. వారి నోటి ద్వారా బాబా ఆ యొక్క మహావాక్యాలని कहते మురళిలో కూడా బాబా చెప్తూ ఉంటారు కదా, अंदर खाली जगह खाली जगह खाली जगह है। నోరు తెరిస్తే ఖాళీ 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 ఉంటుంది కదా, అక్కడి నుంచే పరమాత్మని యొక్క మహావాక్యాలు వస్తూ ఉంటాయి. నేను నాది అన్నది తొలగించేస్తే కదా అది ఆకాశవాణి అవుతుంది. ఇది సమర్పిత భావము. इसलिए धन्य है కాబట్టి ధన్యము आत्मा को ఆ యొక్క ఆత్మ के महा పరమాత్మని యొక్క మహావాక్యాలు ఉచ్చరించడం కోసము के जैसी మురళి లాంటి ఒక సాధనము అది అవుతుంది. अभी देखें ఇప్పుడు చూస్తే समर्पित बुद्धि के సమర్పిత బుద్ధి యొక్క बेनिफिट क्या है। లాభాలేంటి మరి? समर्पित होना సమర్పితం అవ్వడం అంటే से पहले అన్నింటికంటే ముందు की अनुभूति సుఖం యొక్క అనుభూతి, తేలికదనం యొక్క అనుభూతి అవుతుంది. हो जाते లైట్ అయిపోతారు, हो जाते తేలికైపోతారు. और भी एक मुझे गीत याद आता ఇంకొక పాట కూడా నాకు గుర్తొస్తుంది, है, सुख है समर्पण। సచ్చ సుఖ్ సమర్పణలో ఉంది అని. अपनी मन बुद्धि को మనం మన యొక్క మనస్సు బుద్ధిని ఈశ్వరుని ముందు సమర్పితం చేస్తే तब सच्चे అప్పుడు सुख की సత్యమైన సుఖం యొక్క అనుభూతి చేయగలం. दुनिया में सुख है ప్రపంచంలో సుఖం ఉంది, टेम्पररी है। టెంపరీగా ఉంది, అల్పకాలీనమైన సుఖం అది. कागविस्ता के समान वो सुख है। కాగవిష్ట సమానమైనటువంటి సుఖం అది. सच्ची जैसे शांति कहते हैं, కానీ సత్యమైన सच्चा सुख శాంతి సుఖం ఏదైతే ఉందో అది దేంట్లో ఉంది, సమర్పణలో ఉంది. देखिए మీరు చూడండి, किसका अच्छा लगता है। యోగం ఎవరిది బాగుంటుంది? कौन मगन हो सकता ఎవరు యోగంలో మగన్ కాగలరు? है, कौन खो जाता है। యోగంలో ఎవరు లీనం కాగలరు? इस स्थिति का अनुभव లవ్లీన స్థితిని ఎవరు చేసుకోగలరు? अपनी मन ఎవరైతే తమ యొక్క మనస్సు బుద్ధిని సమర్పితం చేసేస్తారో, अपने आप తమ को యొక్క मिटा देता है, అస్తిత్వాన్ని తొలగింప చేసుకుంటారో, भुला देता है। స్వయాన్ని మర్చిపోతారో. ये बात कहती हूँ तो मुझे मोमबत्ती ఈ మాట చెప్తూ ఉంటే నాకు కొవ్వొత్తి గుర్తొస్తుంది. जलाते కొవ్వొత్తిని మనం ఎప్పుడైతే వెలిగిస్తామో धीरे మెల్లమెల్లగా అది जो मोम से बनी हुई मोमबत्ती वो కొవ్వొత్తి కారణంగా जाता है, पिघलता जाता తయారైనది. అది మెల్లమెల్లగా కొవ్వొత్తి అంతా కూడా కొవ్వంతా కరిగిపోతూ ఉంటుంది, జ్యోతి మాత్రం వెలుగుతూనే ఉంటుంది. है। यहाँ भी ఇక్కడ కూడా हम ఎప్పుడైతే మనం अभिमान దేహ అభిమానాన్ని, నేను అది అన్నదాన్ని ఎంతెంతగా అలాగ తొలగించేసుకుంటూ వెళ్తూ ఉంటామో उतनी అంతంతగా आत्मिक ఆత్మిక స్థితి, आत्मिक ज्योति ఆత్మ యొక్క జ్యోతి వెలుగుతూ ఉంటుంది. हम परमात्मा మనం పరమాత్మని యొక్క స్మృతిలో आपको एकाग्र స్వయాన్ని ఏకాగ్రం చేసుకోగలము, लवलीन स्थिति లవ్లీన స్థితిని అనుభవం చేసుకోగలము. और तभी అప్పుడే समर्पित సమర్పిత బుద్ధితో लवलीन स्थिति లవ్లీన స్థితి యొక్క అనుభవంతో, साथ साथ अति దాంతోపాటు అతీంద్రియ సుఖాన్ని కూడా, अनुभव అనుభవాన్ని, जब योग में हम बैठे యోగంలో ఎప్పుడైతే కూర్చుంటామో सारी इंद्रियां शीतल ఇంద్రియాలన్నీ శీతలైపోయి శాంతైపోయి, सूक्ष्म इंद्रियां సూక్ష్మ ఇంద్రియాలు కూడా శీతలైపోతాయో तभी हमें అప్పుడే अतीन्द्रिय మనము అతీంద్రియ సుఖాన్ని అనుభవం చేసుకోగలం. और सूक्ष्म సూక్ష్మ స్థూల इस सारी ఈ इंद्रियों యొక్క సర్వ ఇంద్రియాలు अर्पण ఈశ్వర అర్పణ చేయగలము. करने आगे भी कहा। నేను ఇదివరకు కూడా చెప్పాను, భక్తులు ఎందుకు వారి యొక్క శరీరాన్ని పూర్తిగా సాష్టాంగం ఎందుకు చేస్తారు అంటే అర్థం సమర్పణ చేసేస్తారు. మరి ఇక్కడ కూడా ఇక్కడ అలాగని మనం ఇక్కడ సాష్టాంగ ప్రణం చేయాల్సిన పని లేదు. लेकिन కానీ देह के దేహం యొక్క భానాన్ని, मान को అభిమానాన్ని
మనం समाप्त करना, సమాప్తం చేసుకోవాలి. तब अतीन्द्रिय అప్పుడే అతీంద్రియ సుఖాన్ని अनुभूति అనుభూతి చేసుకోగలం. समर्पण సమర్పణలో शांति भी, శాంతి కూడా ఉన్నది, निश्चिंता है। నిశ్చింతత ఉన్నది. कोई कार्य का भी बोझ ఏదైనా కార్యం యొక్క భారం మనపై ఉన్నట్లయితే, మనకంటే పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళకి చెప్పేస్తాము. చెప్పేస్తే कार्य ఈ యొక్క కార్యం ఉంది, ఇంకా మీరు సంభాళించుకోండి, మీరు చెయ్యండి అంటాము. वो जब మనకి को दे दिया, మన భారాన్ని ఇతరులకు ఎవరికైనా ఇచ్చేస్తాం కదా, అప్పుడు मैं लाइट ఇప్పుడు నేను లైట్ అయిపోయాను అంటుంటాం, తేలిక అయిపోయాం అంటుంటాము. की पूजा आपने ले लिया, అచ్చా మీరు ఈ భారం తీసేసుకున్నారు, ఇప్పుడు నేను నిశ్చింత అయిపోయాను అంటుంటాం. चिंता का अनुभव నిశ్చింత యొక్క అనుభవం समर्पण भाव, సమర్పణ భావంతోనే ఉంటుంది. यदि ఒకవేళ मैं और నేను, నాది, నేను చేస్తున్నాను, मुझे ही करना, నేనే చెయ్యాలి, मेरे बिना कौन करेगा, నేను తప్ప ఇంకెవరు చేస్తారు, ये भाव आए, ఈ యొక్క భావాలు వస్తే पन लगेगा, భారీ పని అనిపిస్తుంది, భారం అనిపిస్తుంది. लाइफ आप बिता नहीं सकते, నిశ్చింత జీవితాన్ని గడపలేము, चिंता से श्वास नहीं ले सकते, నిశ్చింతతో శ్వాస తీసుకోలేము, करके सो नहीं నిశ్చింతయి నిద్రించలేము. चाहिए। దానికోసం కావాలా సమర్పణ భావము. और समर्पण भाव से సమర్పణ భావంతోనే तो हो जाते हैं, నిశ్చింత అయితే అవుతారు. लेकिन साथ साथ దాంతోపాటు अपने भाग्य के लिए తమ యొక్క భాగ్యం కోసము निश्चित भी हो जाते हैं। నిశ్చితం కూడా అవుతారు. इसीलिए కాబట్టి बुद्धि का समर्पण బుద్ధి యొక్క సమర్పణ बहुत ही आवश्यक है। చాలా అవసరము. कई बार अनुभव जीवन में किया, చాలాసార్లు జీవితంలో అనుభవం చేయడం జరిగింది. प्रॉब्लम सामने आ जाए, ఏదైనా ప్రాబ్లం ఎదురుగా వచ్చినప్పుడు, कंफ्यूजन हो, మనసులో ఎప్పుడైనా కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు साइलेंस में बैठ के సైలెన్స్లో కూర్చొని शांत कर, మనసుని శాంతి చేసేసి जो बात ఏ విషయం అయితే ఎలాగైతే ఉన్నదో जैसी बाबा के आगे रख दो అలాగే బాబా ముందు పెట్టేసేయాలి. और मन को మరి మనసుని పూర్తిగా శాంతి చేసేసేయండి. अपना कोई सोच न चलाओ, తమ యొక్క ఏ ఆలోచనని నడిపించకండి. बाबा को कहो, బాబాకు చెప్పండి, బాబా आप मेरे गाइड हो, మీరే నా యొక్క గైడ్, आप मेरे मार्गदर्शक, మీరే నా యొక్క మార్గదర్శక్, मेरे रक्षक, మీరే నా యొక్క రక్షక్, आप मुझे गाइड करो। మీరే నన్ను గైడ్ చేయగలరు. इस सिचुएशन में ఈ యొక్క సిచ్యుయేషన్లో मुझे क्या करना है, నేనేం చేయాలి? और शांत हो जाओ, శాంతి అయిపోండి. प्यार से बाबा से दृष्टि ప్రేమతో బాబాతో దృష్టి తీసుకుంటూ ఉండండి. देखना, చూడండి, कुछ ही क्षणों में కొన్ని క్షణాలలో बाबा బాబా हमारी बुद्धि में మన యొక్క బుద్ధిలో एक सोच दे देगा, ఒక ఆలోచన ఇస్తారు. इतना सही అది ఎంత కరెక్ట్గా ఉంటుంది అంటే, रथ वो ఎంత యథార్థంగా ఉంటుందంటే అది ఒక వైద్యంలాగా పనిచేస్తుంది. जैसा कोई इलाज ఇంకా అలాంటి దాన్ని మించిన వైద్యం మరొకటి ఉండదు. करने में बाबा దాన్ని యూస్ చేయడంలో బాబా ఏదైతే ఆలోచన ఇచ్చారో ఆ యొక్క విధిలో చేయడంలో निश्चित సఫలత నిశ్చిత రూపంలో ఉంటుంది. आत्मा बिल्कुल ఆత్మ పూర్తిగా निश्चिंत నిశ్చింత चित्त నిశ్చిత్ అయిపోతుంది. अब मेरी इस ఇప్పుడు నా యొక్క ఈ యొక్క విషయంలో సొల్యూషన్ ही गया వచ్చేసింది, ही गया है। జరిగిపోయింది. बाबा कहते हो ఎలాగైతే బాబా చెప్తారు కదా జరిగే ఉంది అని, అలాగా అనుభూతి అవుతుంది. కానీ ఎప్పుడైతే మనసు బుద్ధి दोनों ही మన యొక్క हम क्या करते రెండింటినీ కూడా समर्पित ఎప్పుడైతే మనం సమర్పితం చేస్తామో అప్పుడు को चलाने బాబాకు के लिए दे देते हैं। నడిపించడం కోసం ఎప్పుడైతే ఇస్తామో అప్పుడు. कठिन అయితే ఇది కఠినము, प्रैक्टिस కానీ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే అభ్యాసంతో जब याद ఎప్పుడెప్పుడైతే స్థితిలో కూర్చుంటామో बाबा को अपना బాబాకు మన యొక్క రథసారథిగా చేసేసి से బాబాతో हम प्रेरणा ले, ప్రేరణ పొందుతూ बाबा से उस బాబా నుంచి ఆ యొక్క ఆలోచనల కోసం ఏవైతే ఆలోచనలు బాబా మనకిస్తున్నారో विचार से ఆ రకంగా మనం నడుచుకున్నట్లయితే क्लास कराना हो, చాలాసార్లు క్లాస్ చేయాల్సి ఉంటుంది, व्यस्त होते చాలా సేవల్లో వ్యస్త అయి ఉంటాం, బిజీ ఉంటాం. बहनें मुझे पूछती है అక్కలు అడుగుతూ ఉంటారు, మీ టాపిక్ ఏంటని నన్ను అడుగుతూ ఉంటారు. मैं कहती हूँ నేను అప్పుడు అంటాను, योग में बैठने నన్ను ముందు యోగంలో కూర్చొనివ్వండి అంటాను. में बैठूं ఎప్పుడైతే నేను యోగంలో కూర్చుంటానో पर ఆ క్షణంలో నాకు बाबा जो सोच బాబా ఏ ఆలోచన అయితే నా బుద్ధిలో వేస్తారో वो मेरा टॉपिक हो, అదే నా టాపిక్ అయిపోతుంది.
నాకంటూ వేరే టాపిక్ అంటూ और ఏమీ उसके లేదు. पूर्व मैं बाबा को దానికంటే याद పూర్వం में నేను बैठ करके బాబా యొక్క कहती हूँ, స్మృతిలో కూర్చొని చెప్తాను, బాబా आपके बच्चे मेरे सामने మీ बैठे हैं, పిల్లలు నా ఎదురుగా కూర్చున్నారు, अब उनको क्या चाहिए, వాళ్ళకి ఇప్పుడు ఏం बच्चों కావాలో, को क्या चाहिए, वो పిల్లలకి बाप ఏం बहुत కావాలో अच्छे से जानते తండ్రికి బాగా తెలుసు. हैं। मेरे बच्चे किससे राजी నా होंगे పిల్లలు वो भी దేనితో बाप రాజీ అవుతారో అది తండ్రికే తెలుసు. और पिता को बच्चों को क्या देना है वो తండ్రికి उनकी పిల్లలకు सोच ఏమి में ఇవ్వాలో होता है। అది కూడా తండ్రి ఆ యొక్క हम तो ఆలోచన ఉంటుంది. इंस्ट्रूमेंट है, నేనైతే కేవలం ఇన్స్ట్రుమెంట్ ఉన్నాను. समर्पित बुद्धि अर्थात సమర్పిత ही क्या, బుద్ధి అంటేనే అర్థం ఏంటి? इंस्ट्रूमेंट, ఇన్స్ట్రుమెంట్, खाली इंस्ट्रूमेंट, सुनने కేవలం वाले ఇన్స్ట్రుమెంట్. इंस्ट्रूमेंट। जैसे कहा ना वो मुरली చెప్తారు కదా, మురళి అని ఏదైతే ఉందో అలాగా, వారిలాగా हम भी మనం కూడా इंस्ट्रूमेंट खाली होके ఇన్స్ట్రుమెంట్ ఖాళీ అయిపోయి కూర్చుంటాం. बाबा को जो బాబాకు ఇంకా ఏదైతే మాట్లాడించాలని ఉందో, करवाना है, బాబాకి ఏదైతే చేయించాలనుకుంటుందో అది చేయించుకుంటారు. तो इंस्ट्रूमेंट కాబట్టి ఇన్స్ట్రుమెంట్ అవ్వడం అంటే समर्पित बुद्धि ఇది కూడా సమర్పిత బుద్ధికి గుర్తు. और उसी इंस्ट्रूमेंट ఆ యొక్క ఇన్స్ట్రుమెంట్ని यूज करता బాబా ఎక్కువగా యూజ్ చేస్తారు. ఆ ఇన్స్ట్రుమెంట్ని, ఏ ఇన్స్ట్రుమెంట్ అయితే బాబాకి సూటబుల్ ఉన్నారో. कई चीजें हैं, చాలా విషయాలు ఉంటాయి. हर बेलना हमें सूट नहीं होता, सब्जी రోటి యొక్క బేలం కర్ర అన్నిసార్లు సూట్ అవ్వదు. स्पेसिफिक రొట్టెలు, కూరగాయలు కట్ చేయడం కోసము నైఫ్ కూడా అన్ని రకాలుగా సూట్ అవ్వదు. అయితే ఏదైతే బాగా సూటబుల్ ఉందో అదే ఎక్కువ సార్లు వాడతాము, తోడు పెట్టుకుంటాము, జాగ్రత్తగా సంభాలిస్తాము. మనం కూడా బాబాకి అలాంటి ఇన్స్ట్రుమెంట్ అవ్వాలి, సూటబుల్ అవ్వాలి. బాబాతోనే ఉంటాము, బాబా మనల్ని సంభాలిస్తారు. से अधिक అత్యధికంగా బాబా మనల్ని సేవలో तन తనువుని, మనసుని से ज्यादा ఎక్కువగా యూజ్ చేసుకుంటారు. और उससे अनुभूति होती है, దాంతో మనకి అనుభూతి కూడా అవుతుంది. नहीं कर सकते, మనం ఏం చేయటం లేదు, लेकिन కానీ బాబా करवा रहा है, చేయిస్తున్నారు. साक्षी होकर के సాక్షిగా అయిపోయి जो करवा रहा బాబా మనతో ఏమైతే చేయిస్తున్నారో అది आनंद చూసేటువంటి ఆనందాన్ని, సుఖము అది ఒకటిగా ఉంటుంది. मन और बुद्धि समर्पित కానీ ఇవన్నీ ఎప్పుడవుతాయంటే మనసు బుద్ధి సమర్పణ అయినప్పుడు. అందుకనే 3వ పాట కూడా మనది ఒకటి ఉందా, नैया कर दो జీవన్ యొక్క के हवा। నావను పరమాత్మనికి అర్పించండి అని. जीवन मीन्स కాబట్టి జీతం అంటే శరీరమే కాదు, మనము మనస్సు కూడా, బుద్ధిని కూడా, हमारा सर्वस्व మన యొక్క సర్వస్వాన్ని కూడా వారికి అర్పితం చేస్తే ఈ నావికుడు మన యొక్క జీవిత నావను ఈ తీరం నుంచి ఆ తీరంలోకి తప్పకుండా చేర్పిస్తారు. शांति। ఓం శాంతి.